బిగ్ బాస్ సీజన్ 9. సో నిన్న ఈ కింగ్డమ్ ఏదైతే టాస్క్ ఉందో ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. 3 డేస్ ఈ టాస్క్ అనేది కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్న టాస్క్‌కి సంబంధించి అరే! మళ్ళీ కూడా తుస్మనిపించారే ఎపిసోడ్ మొత్తం మనకేంటంటే అంత హైలైట్స్ ఏవి కూడా లేవు అన్నట్టు మనకి క్లియర్‌గా కనిపించింది. అంటే టాస్క్ చేసే కంటెంట్ ఉన్నప్పటికీ వీళ్ళు ముఖ్యంగా కంటెండర్స్‌గా ఉన్నవాళ్ళు, కమాండర్స్‌గా ఉన్నవాళ్ళు, ప్రజలుగా ఉన్నవాళ్ళు ఏం కంటెంట్ ఇవ్వాలో తెలియక, ఏం కామెడీ చేయాలో తెలియక, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక నిన్న మొత్తం కూడా తుస్సమనిపించారు. అయితే నిన్న కొన్ని అంటే 1, 2 మాత్రమే హైలైట్స్‌గా ఉన్నాయి. ముఖ్యంగా అది మనం మాట్లాడుకోవాలంటే టాస్క్ విషయానికొచ్చేసరికి మళ్ళీ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ రాణి, రాజుల్లో నుంచి ఒకళ్ళని చూజ్ చేసుకోవాలి కమాండర్స్. ఎందుకంటే కంటెండర్స్‌గా ప్లే చేయడానికి అని చెప్పిన తర్వాత తనూజ కళ్యాణ్‌ని చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చాలామంది చాలా రకాలుగా పొద్దున్నుంచి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గనుక చూసుకున్నట్లయితే కళ్యాణ్ కావాలనే ఓడిపోయాడు. తనూజ కోసమే ఓడిపోయాడు. తనూజ ఎలా అయినా సరే కెప్టెన్సీ కంటెండర్‌గా ఉండాలి అని చెప్పి మొత్తం కూడా తను కావాలని స్లోగా ఆడాడు అని అంటూ ఉన్నారు. కానీ ఒకసారి మనం ఎపిసోడ్ కావచ్చు, లేకపోతే లైవ్‌లో కావచ్చు క్లియర్‌గా గనుక చూసుకున్నట్లయితే తను చాలా ఫాస్ట్‌గా ఆడాడు. బట్ ఎండింగ్ వచ్చేసరికి అది మనం బ్రెయిన్‌తో ఆడాలి. ఏదైతే ఒకటి మన స్ట్రెంగ్త్‌తో ఆడేది ఒకటైతే, రెండోది మన బ్రెయిన్ పెట్టి ఆడేది. సో ఫస్ట్‌ది మీ స్ట్రెంగ్త్ పెట్టి ఆడడంలోని కళ్యాణ్ ది బెస్ట్ ఇచ్చాడు. సో మొత్తం కూడా ఆడడం జరిగింది. బట్ దాని తర్వాత ఈ యొక్క కలర్స్ పెట్టేది ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఒక ఆర్డర్‌లో పెట్టాలంటే ఒక కలర్ మళ్ళీ కూడా రిపీట్ అవ్వకూడదు. ఆ నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసరికి మొత్తం 4 సైడ్స్ ఏవైతే ఉందో ఆ 4 సైడ్స్ కూడా కలర్స్ అనేవి రిపీట్ కాకూడదు. అండ్ పెట్టిన ఒక లైన్‌లో కూడా కలర్స్ అనేవి రిపీట్ కాకూడదు. సో అది మొత్తం కూడా చాలా స్లోగా కామ్ డౌన్ అయ్యి ఆడితేనే అది గేమ్ అర్థమవుతుంది. ఆ టాస్క్‌లో విన్ అవ్వడం జరుగుతుంది. సో తనుజ ఇక్కడ స్మార్ట్ ప్లే చేసింది. సో అందుకనే తను విన్ అవ్వడం కూడా జరిగింది. సో ఏదైనా సరే ఇక్కడ నిన్న మొత్తం కూడా హైలైట్ ఏంటంటే తనుజ అని చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ మొత్తం కూడా చాలా బాగా ఆడింది. ఇప్పటివరకు అందరూ కూడా తను అందరి సపోర్ట్‌తోనే ఆడుతూ ఉంటుంది. కెప్టెన్సీ కంటెండర్‌గా కూడా అందరి సపోర్ట్ కావాలి తనకి. ఎవరి సపోర్ట్ లేకపోతే తను కంటెండర్‌షిప్ వరకు కూడా తను రాలేదు అని చెప్పి ఏవైతే చెప్పి తనని ఎవ్రీ వీక్ కూడా నామినేట్ చేస్తూ ఉన్నారో, నిన్న టాస్క్ విషయానికొచ్చేసరికి తను ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా లేకపోతే ఎవరి సపోర్ట్ కూడా తీసుకోకుండా చాలా బాగా ఆడింది. అండ్ కెప్టెన్సీ కంటెండర్‌గా కూడా తను నిలిచిందనమాట. బట్ అది నిలిచిన తర్వాత కూడా నిన్నటి నుంచి ఈ యొక్క సోషల్ మీడియా మనం చూసుకున్నట్లయితే అండ్ తనుజ కావాలనే కళ్యాణ్‌ని చూజ్ చేసుకుంది. ఎందుకంటే కళ్యాణ్ ఆల్రెడీ దీనికి కెప్టెన్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసు కాబట్టి, సో ఆ విధంగా తను లో అవుతాడు. గేమ్ ఆడడం అనేది స్టాప్ చేస్తాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. సో అందుకనే తను కళ్యాణ్‌ని చూజ్ చేసుకోవడం జరిగిందని అనుకున్నారు గానీ, నిజానికి అలా ఏమీ లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. కళ్యాణ్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు. బట్ అయినప్పటికీ ఎండింగ్ వచ్చేసరికి ఆ కలర్స్ ఏదైతే ఉందో అక్కడ తను కొంచెం స్లో అవ్వడం వల్ల తనుజ విన్ అవ్వడం జరిగింది. సో హౌస్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే 10th వీక్ కెప్టెన్ వచ్చేసరికి మన తనుజ అనమాట. సో 10th వీక్ కెప్టెన్‌గా తనుజ నిలిచింది. అండ్ ఇప్పటికే మొత్తం కూడా హోరెత్తిపోతుంది మొత్తం. 10 వీక్స్ నుంచి తను ఎంత స్ట్రగుల్ చేసింది, కెప్టెన్ అవ్వడానికి ఎన్ని సార్లు ప్రయత్నించింది, ఎన్నిసార్లు తనని కెప్టెన్సీ కంటెండర్ అంటే లాస్ట్ ఫైనల్ వరకు వచ్చాక కూడా తీసేసిన సందర్భాలున్నాయి. బట్ ఈసారి తన సొంతంగా గేమ్ ఆడుతూ, తన సొంతంగా అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగెటివ్‌గా మాటలు విసిరేసి కావచ్చు, లేకపోతే పాజిటివ్‌గా ఏదో ఒకటి చేసి కావచ్చు, కెప్టెన్సీ కంటెండర్ వరకు తను వచ్చింది. అండ్ గేమ్ కూడా తను ఆడి కెప్టెన్ అయినట్టు కూడా మనకి ఇప్పటికే మొత్తం కూడా ఈ సోషల్ మీడియా కూడా ఊగిపోతుంది. ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ తనుజ చాలా ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే 10th వీక్ తను కెప్టెన్ అవ్వడం కూడా జరిగింది. అండ్ 10 వీక్స్ కూడా ఎంత స్ట్రగల్ చేసింది, ఎంత బాగా ఆడిందో, అంటే ఎంత ఫైట్ చేసింది కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఏదైతే తను ఫైట్ చేసిందో ఫైనల్లీ తను కెప్టెన్ అవ్వడం జరిగింది. సో లేడీ టైగర్ అని చెప్పి తనకిస్తున్న ఎలివేషన్స్ అయితే మామూలుగా లేదు సోషల్ మీడియాలోని. అండ్ ఇక్కడికొచ్చేసరికి నిన్న మనం గేమ్ చూసుకుంటే మొత్తం కూడా రితు చాలా స్లోగా ఉండింది. చాలా లోగా ఉండింది. అండ్ ఎందుకు రితు ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంది? ఎందుకు తన గేమ్ ఎందుకు ప్లే చేయడం లేదు? తనకి స్టామినా ఉంది, పొటెన్షియల్ ఉంది. లేకపోతే తను అక్కడ స్టాండ్ తీసుకొని ఆడే సత్తా ఉంది. బట్ ఎందుకో రితు ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ వీక్ మొత్తం కూడా తను చాలా లోగా ఉన్నట్టు మనకి క్లియర్‌గా కనిపించింది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ అని కూడా తెలుస్తోంది. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి, ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా హౌస్‌మేట్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క చిన్నప్పుడు ఫోటోలు బిగ్ బాస్ పంపించడం జరిగింది. తనుజాకి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి కూడా వాళ్ళ యొక్క చిన్నప్పుడు ఫోటోస్ అమ్మాయిలకి అబ్బాయిల్లా గెటప్ చేయడం, లేకపోతే అబ్బాయిలు అమ్మాయిల్లా గెటప్ చేయడం. సో ఇలాంటి ఒక మంచి మెమరబుల్ మూమెంట్స్‌ని హౌస్‌మేట్స్‌కి క్రియేట్ చేయాలి అని చెప్పి బిగ్ బాస్ ఒక మంచి ఫోటోస్ అయితే వాళ్ళకి పంపించడం జరిగింది చిల్డ్రన్స్ డే సందర్భంగా. అండ్ రేపు అంటే ఐ మీన్ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబోతోంది. మరి ఈ ఫ్యామిలీ వీక్‌లోని ఎవరు ప్లస్‌లు అంటే ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఎవరికది ప్లస్ అవుతుంది? ఫ్యామిలీస్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరికది మైనస్ అవుతుంది? అండ్ ఎవరి ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏ కంటెస్టెంట్‌కి ఏం చెప్తే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారో కూడా
కమెంట్ చేయండి. అండ్ ఈ వీక్ మొత్తం కూడా అంటే ముఖ్యంగా తనుజ కెప్టెన్ అయ్యింది కాబట్టి ఇంక హౌస్ మేట్స్కి ఏ విధంగా ఉండబోతోంది అండ్ తన రూల్స్ ఏ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ మానిటర్గా పెడితేనే అందరూ కూడా హౌస్ మేట్స్ ఎంత టార్చర్గా ఫీల్ అయ్యారో మనం చూసాము. మాకు వద్దంటే వద్దు ఆమె అని చెప్పి. మరి కెప్టెన్ అయిన తర్వాత ఇంకెలా వీళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు, కెప్టెన్గా తను ఎటువంటి రూల్స్ పాస్ చేయబోతోంది అండ్ కెప్టెన్గా తను సక్సెస్ అవుతుందా లేదా అనే వివరాలు కూడా చెప్పండి. అండ్ వీకెండ్ ఎపిసోడ్లోని ముఖ్యంగా నాగార్జున గారు ఎటువంటి పాయింట్స్ని రేస్ చేస్తే మీకు కరెక్ట్ అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.